రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పబాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం Hi, hello, namaste. Welcome to Ramraj Dhotis and Shirts Family Circus, powered by Tide Plus, online partner Quicker.com. మరి నవ్వుల సర్కస్ ని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ వెల్కమ్ అవర్ రింగ్ మాస్టర్స్ పోసాని గారు అండ్ కోవై సర్ల గారు. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నా, ఫస్ట్ క్లాస్. సార్, ఈ రోజు చూసారా కొత్త యాంకర్? ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు? మా మరదలు అశ్విని. నీ మరదలా? యా. నీ మరదలైతే మాట్లాడితే మాటలు రావా? అయ్యో, అమాయకురాలండి, పాపం నోట్లో మాట రాదు, నాలుక లేదండి, ఏదో తోడుగా ఉంటుంది తీసుకొచ్చా అంతే. నేలకు లేదా? అసలు మాట్లాడరాదు. కళ్ళు మూతి ఎన్ని ఉన్నాయి, నేలకు లేదా? ఏదో ఒకసారి మాట్లాడు. బావా, ఇంతసేపటి నన్ను మాట్లాడినిచ్చావా? సూపర్ బావా, రాజా, బంగారు రాజా, ఓ రాణి, వామ్మో. బంగారు రాణి. ఎదిగో, అసలు ఇట్రా. ఏంటి బావా? వదిలేస్తే అక్కడ ఓంకార్ గారు ఉంటారు, ఆయన కూడా వెళ్ళి అనేసి. నేను పట్టుకుంటాను బావా, కానీ వాళ్ళ వైఫ్ ఫీల్ అవుతారేమో వదిలేసా. అయినా నువ్వు నోట మాట రాదని చెప్పేసి అమాయకురాలనుకుంటే ఇంత మాట్లాడిస్తున్నావు అంటే? అది కాదు బావా, ఎప్పుడు నువ్వే మాట్లాడుతూ ఉంటావు, వెల్కమ్ టు ఫ్యామిలీ సర్కస్ అని ఇలా ఇలా చేస్తుంటావు కదా బావా. ఇప్పుడు నీ మరదలు వచ్చింది, షోకి అసలైన కిక్ వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నన్ను కిక్కు కొట్టకుండా చాలు గానీ నిన్ను కిక్ కొట్టరు బావా, మనం కిక్ కొడదాం, బైక్ షోని రేస్ చేద్దాం. అంతేటవా? రష్మి బావా, ఓకే. ఇప్పుడు మేము ఇద్దరం కలిసాం, మరి ఫస్ట్ ఆడియన్స్ ని పిలుద్దామా? ఫస్ట్ కంటెస్టెంట్స్ ఫుల్ కార్ టీమ్. హలో, కామేశ్వరరావు గారు నమస్కారం అండి. బయలుదేరిపోయారా? సార్ ఓకేనండి, థ్యాంక్ యూ. ఏమేవ్ వసే, ఇది ఒక పనికి మాలింది, 10 సార్లు పిలిచిన బలగదు. వసావ్ చైనా మొబైల్ లాగా సౌండ్ ఏమిటండి? నువ్వు మాత్రం అప్పారావు సెల్ ఫోన్ లాగా నాట్ రీచబుల్ అని అలా వస్తుంటా అరవకి ఏం చేయమంటావా? నాకు అర్థం కాలేదు. నన్ను ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచానంటే ఏమిటి, అవతల అమ్మాయికి పెళ్లి చూపులకు వస్తున్నారు, దాన్ని తయారు చేసావా లేదా? ఏమండి, అది ఉదయాన్ని అనగా తయారైపోయిందండి. మీ మేనల్లుడితో గుడికి వెళ్ళింది, ఇక నన్నేమి అడక్కండి. ఏంటి, ఉదయాననగా తయారై వెళ్ళిందా? అది కూడా వాడితో వెళ్ళిందా? కొంపదీసి పెళ్లి చేసుకుని వస్తుందా ఏమిటే? ఏమో, ఎవరికి తెలుసు. ఏమండి, వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళింది, వచ్చేటప్పుడు ఎలా వస్తుందో నాకు తెలియదు. ఇదిగో, చంపేస్తా ఏమనుకుంటున్నావు? అవతల అది పోతుంటే కనుక్కోవాల్సిన బాధ్యత ఎక్కడికి పోయిందో లేదో తెలీదా నీకు? ఏమిటి మాట్లాడుతున్నారు మీరు? ఏమిటి మాట్లాడుతున్నారండి? ఊరికై కైమని కేకలు వేస్తున్నారు. అమ్మా అశ్విని, ఆ పిల్లను నేను ఏదైనా కసురుకున్నాను అంటే సవతి తల్లి రాచి రంపాన పెడుతుంది అంటారు. అందుకే దానికి ఇవ్వాల్సిన స్వేచ్ఛ దానికి ఇచ్చేశాను. చంపేస్తా ఏమనుకుంటున్నావా? నువ్వు దానికి ఇవ్వాల్సిన స్వేచ్ఛని అలాంటి స్వేచ్ఛని ఇస్తే ఎట్టా నాకు అర్థం కాదు. ఎర్రగతీస్తా నిన్ను దాన్ని. అమ్మా వినమ్మా అశ్విని, ఎరగదీస్తాదట. ఏమిటండి మీరు ఎరగదీసేది? మీరు ఇలా ఎరగదీస్తారనే మా బాబు మీకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఏమి ఎరగదీశారు, ఏమి అరగదీశారు? వచ్చేసాను. సోఫా సూపర్. సోఫా కొంటే 2 చైర్లు ఆఫరా? టీవీ కొంటే స్టాండ్ ఆఫరా? వాచ్ కొంటే 2 నీడిల్స్ ఆఫరా? ఎక్కడ అమ్మాయి ఎక్కడ? అమ్మాయిని తొందరగా చూపించండి, నేను ఆషాఢం ఆఫర్ లాంటి వాడిని, ఇట్టే ఆగను. అమ్మాయి బాగుంది, చూసేసుకుందావా? పెళ్లి చేసేసుకుందావా? ఏంటి, నువ్వు మా అమ్మాయిని చూడ్డానికి వచ్చావా, ఆ అమ్మాయిని చూడ్డానికి వచ్చావా? కొంచెం మీకు ఆఫర్లు పిచ్చున్నట్టుంది. ఎస్, నాకు ఆఫర్ల పిచ్చి బాగా ఉంది. నా చిన్నప్పుడు ఎప్పుడో
హార్లిక్స్ కొంటే పెన్సిల్ బాక్స్ ఫ్రీ అన్నారు. అప్పుడు ఈ ఆఫర్ స్టార్ట్ అయింది. అలాగే స్కూల్ బ్యాగ్ కొంటే షూస్ అని, షాంపూ కొంటే సోప్ అని సోప్ రుద్దేసుకున్నాను. ఒళ్ళంతా బొబ్బులు వచ్చి పొక్కిపోయింది. అది తర్వాత తెలిసింది వింబార్ అని. ఏమండి నేను విషయం అడుగుతాను, అడగండి. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత పెళ్లికి పస్తులు అనే ఆఫర్ లో మా అమ్మాయిని మార్చారు కదా. ఏంటి జోకులు వేస్తున్నారా? జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి. ఇందులో మాత్రం ఆఫర్స్ ఉండవు. అమ్మాయి ఎక్కడ? ముందు అమ్మాయిని చూడండి. ఏమో స్కూటర్ సౌండ్ వచ్చేసింది, ఆడు వచ్చేసినట్టున్నాడు, అమ్మాయిని తీసుకుని వచ్చాడు. అది ఎవరు వీళ్ళు? ఎంత ఇష్టం అంటే ఎవరు? మా అమ్మాయి. ఆ పొట్టోడు నన్ను చూడమన్నారు, నేను చూడను. అయ్యో నువ్వేం టెన్షన్ పడకే, ఏదో మన మామయ్య మర్యాద కాపాడడానికి కానీ అంత మించి ఏం లేదు. ఒక్క 5 మినిట్స్ నువ్వు అక్కడ కూర్చో, ఉన్న మీటర్ అంతా నేను చూసుకుంటాగా. టిఫిన్ కాఫీ ఇచ్చి నేను అడ్జస్ట్ చేస్తాగా డార్లింగ్. నాకు వాడు నచ్చలేదు. స్టీరింగ్ ఆటోలో నువ్వు ఉండవు, వాడేమో షేరింగ్ ఆటోలో ఉంటాడు. చూసావా సునామీలో కొట్టుకుపోయిన కొబ్బరి తోటలాగా హెయిర్ స్టైల్ వాడు నాకు నచ్చలేదు. ఏంటండి మీ అమ్మాయి నన్ను తిడుతోంది, వాడిని కౌలించుకుంటుంది, నన్ను తిడుతోంది, వాడిని కౌలించుకుంటుంది. ఇదేం వరుస? ఇలాగైతే ఏ ఎర్ర ఉదకో ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. హలో ఆ. ఇలా రండి. వాడు మా మేనల్లుడండి. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారు, ఎంతో చనువుగా పెరిగారు అన్నమాట. అది నేను మీ అమ్మాయి చెప్పినట్టుగా నేను అంత పిచ్చేదిలా కనిపిస్తున్నానా? ఒక మోస్తరు కూడా మీకు ఆనట్లేదా? ఇప్పుడు న్యూస్ పేపర్ కొంటామండి, కొంటాం. ఎదుటి వాడు హెడ్ లైన్స్ చదువుతాడు, ఆ. అంత మాత్రాన పేపర్ మంద కాకుండా పోతుందా? మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకొని దాన్ని విప్పి మొత్తం కింద నుంచి పై దాకా చదువుతామా లేదా? చదువుతాం. హెడ్ లైన్స్ మాత్రమే వాడివే, విప్పేది మీరే. నేనే అంతేనంటారా? అదిగో మరీ ఇంత చనువా ఏంటండి? ఇంత చనువుగా ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. ఒరే వెధవా, అంత చనువుగా ఉంటే చూసే వాళ్ళకి బాగుండదట. లోపలికి వెళ్ళి చావండి ఇద్దరు. ఆగరా, బాగుందరా? మీ మామయ్య చెప్పడానికి బాగుంది, నువ్వు అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళడం బాగుంది. ఒరే వెధవా, నువ్వు అమ్మాయిని లోపలికి తీసుకొని వెళ్ళిపోతే బాబు ఎవరితో మాట్లాడతాడు, ఎవరిని చూస్తాడా? చూడు, నువ్వేం మాట్లాడాలన్నా ఏం చేసుకోవాలన్నా అన్ని ఇక్కడే చేసుకో. నన్నేమీ అడక్కండి. అదిగో మళ్ళీ వాటేసుకున్నారండి. మీరు ఒకళ్ళంటే మీకు చెప్పిన అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు షాపింగ్ మాల్ కి వెళ్ళాం, అక్కడ బొమ్మకి చీర కట్టుంది, అంత మాత్రాన ఆ చీర బొమ్మదైపోతుందా? కాదు, కొనుక్కున్న వెధవదే కదా. నాదే. ఇక్కడ కూడా అంతే. బాబు చిన్న మాట ఇలా రాయనాయన. ఇప్పుడు పెళ్లికి తర్వాత నీకు ఈజీ అవ్వాలనేసి వాళ్ళు డెమో ఇస్తున్నారు. నువ్వు కంగారు పడకుండా కాన్సన్ట్రేట్ చేయి. చూడు వాడు దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నాడు. ఏంటండి మళ్ళీ వాటేసుకునే ఉన్నారు? కాసేపు వదలరా నువ్వు దాన్నే. వదులుతాను. ఏమైంది? ఇవేం టెన్షన్ పడవు. ఇగో ఇప్పుడు ఎన్ని సినిమాల్లో మనం చూడలేదు, ప్రతి సినిమాల్లో హీరోయిన్ కామన్ గా వెళ్ళి అక్కడ కూర్చోటది. ఎవడో ఒక ఇలాంటి ఎద వచ్చి కూర్చుంటాడు. లాస్ట్ పెళ్లి చేసుకునేది ఎవడు? హీరో. అంటే ఎవరు? నువ్వే. ఏంటంటే ఇది బాగలేదండి, అసలు ఇలా చేయకూడదు అసలు. వదలరా దాన్ని కాసేపు. ఏం మనిషిరా నువ్వు? ఇప్పుడు పెళ్లి కొడుకు ఏదో వచ్చినప్పుడన్నా పక్కకెళ్ళాలేదా నువ్వు? అదిగో మీరేమో ఏదో అంటాడు, ఈ అమ్మాయి ఏమో వెర్రేదో అంటది, వాడేమో టెంపరీగా అడ్జస్ట్ అయిపోమంటాడు. ఇదంతా నాకు కుదరదండి. అది కాదు, అసలు మీ అమ్మాయికి ఫుల్ టాక్ టైం ఆఫర్ ఉందా లేదా, ఇంటర్నెట్ రోమింగ్ ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి. మీ అమ్మాయిని పంపించండి. ఒక్కసారి రావా? అయ్యో అది నీ పేరేంటి? వెనక చూస్తే తెలుస్తుంది. వెనక చూస్తే తెలుస్తుందా? నా వెనక కాదు, ఫోటో వెనక. ఫోటో వెనక ఎప్పుడో చూసాను. అదే నీ రింగ్ టోన్ ఒకసారి చెక్ చేద్దామని, అదే వాయిస్ టెస్టింగ్ చేద్దామని అడిగా. నీ పేరేంటి? నా పేరు మల్ల వెంకట సారథి శాంతలక్ష్మి ముత్యాల గౌరి రాజరాజేశ్వరి దుర్గా రామాదేవి.
ఒక్కసారి కొట్టకు మావయ్య. ఇదేం లో ఆఫర్ లేదా ఆఫర్ లేదు కానీ వేరే ఆఫర్ ఉంది. ఆఫరా ఉందా? అప్పుడు చెప్పువా. అక్కడ ఉంది ఫోటో చూసావా? చూసా. ఆ ఫోటో ఎవరిదో తెలుసా? ఎవరితో గాని కొంచెం కలర్ ఎక్కువ ఉంటే అచ్చం నా అలాగే ఉంటాడు. కొంచెం కలర్ పెంచుతాం గానీ వాడు నీ కొడుకే అంటే మన కొడుకే. ఆ? ఆ, నా కొడుకా? ఆ. నాకు ఎంత ఆఫర్లు పిచ్చుంటే మాత్రం నేను సెకండ్ హ్యాండ్ తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? నాకు పెళ్లి వద్దు, ఈ పెళ్లి చూపులు వద్దు. పో రా, ఎల్లమ్మా ఎల్లు. బావా అంటూ వెళ్తావుగా, ఎల్లు. వాడి గట్టిగా భావించు. నాకు ఈ పెళ్లి వద్దు, పో. ఏంటో ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం చేద్దామే? ఇక నన్నేమి అడక్కండి. ఇంకెవరిని అడగమంటావే? నాకు అర్థం కాలేదా? ఫుల్కా టీమ్ సూపర్. బాబ్. జడ్జెస్, మరదలు అంటే ఇలా ఉండాలి. నాకు ఉంది మరదలు. ఛే, హలో Wait. ఆగు. అసలు బావంటే ఎలా ఉండాలో తెలుసా? లిటరలీ నేను చెప్తున్నాను. అలా. ఛే, అలే బావవి నువ్వు బామని నేను ఇద్దరం ఒక్కటవ్వని. పట్టుకో బావా. బావా పట్టుకోవడానికే భయపడుతున్నాడు నీ తొక్కలో బావా. నీ మరదలు మొహం. అంటే- ఇక్కడ చూడు, మరదలు అంటే ఇలా సెక్సీగా ఉండాలి తెలుసా? ఏ హలో బావంటే ఎలా ఉండాలి తెలుసా? చూడు మావాడు చంగా విర్రంగు చీర కట్టుకున్న చిన్నది. ఎక్స్క్యూజ్ మీ, మీరు హలో ఇలా చీరలు కట్టుకుంటుండండి. ఆ. మరదలా కమాన్. హలో నువ్వు నోరమి బావా. నువ్వు నేను ఇక్కడ ఉన్నాను కదా, నీకు ఇంత హాట్ గా ఉంటే ఆ ఊరి మహాన్న వెనకాల పెడతావేంటి నువ్వు? ఇక్కడ చూసావా నేను తిప్పినట్టుగా తిప్పుతుందా? వామ్మో, అంతకంటే ఎక్కువ తిప్పుతుంది. తిప్పమ్మా మరదలా, తిప్పే. అది కాదు, మూతి కాదే. నబ్బో. Circus లో. హలో, అలా కాదు. జడలు తిప్పితే ఎలా తిప్పుతుందంటే ఇలా తిప్పు. అదమ్మా నీ మరదలు. అంటే అది మా బావ సంగతి. తప్ప వేరే వాళ్ళని చేసుకొని తిరుపతి గుండు చేయించుకొని వచ్చా. లేదులే అమ్మా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇలాంటి Sorry, భావం sister. చేసుకుంటే అలాగే ఉంటుంది. సారీ సిస్టర్, మీరు అటు వెళ్ళండి బ్రదర్. మరదలా, ఏంటి బావా వచ్చేసావు? మనం ఇద్దరం యాంకరింగ్ చేస్తున్నాం కదా, మనము యాంకరింగ్ బాగా చేసుకున్నామే. సో ఇప్పుడు చెప్పు నీ మరదలు హాట్ అని, నువ్వు చాలా హాట్. అషు ఇస్ ద బెస్ట్ అని. ఆషు ఈజ్ ఏ బెస్ట్. Ah, ఎందుకంటే యూ హ్యావ్ ఏ బావా లైక్ అభి. సరే. ఏం చేయలేము. సో జడ్జెస్ మీరు చెప్పండి ఎలా ఉంది పర్ఫార్మెన్స్? మాది కాదు, వీళ్ళది. వీళ్ళది. పోసాని గారు మీరు చెప్పండి సార్. ఆణిముత్యాలు. థ్యాంక్ యూ. అంటే స్క్రిప్ట్ చాలా బాగుంది. ఎంత నెగిటివిటీ ఉందంటే, నేను చూశాను చిన్నప్పుడు చాలా విలేజ్ల్లో. ఇది మన రెండేళ్ళు మేనమామ మేనకోళ్ళు వాళ్ళు లవ్ చేసుకోవటం, పెళ్లి చూపులకు వస్తాం, గొడవ అవటం, వాళ్ళ మానేసి ఊరంతా ఒకటైపోయి ఎందుకు వాడితే పెళ్లి చేయండి అంటాం అనేది చాలా విలేజ్లో జరిగినాయి. చాలా సినిమాల్లో కూడా జరిగింది, చాలా సినిమాల్లో కూడా. అందుకని నెగిటివిటీ చాలా దగ్గరగా ఉంది, న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంది, బాగా నవ్వడానికి చాలా చాలా దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టెక్నాలజీ డెవలప్మెంట్ అండి. ఏంటంటే మనం ఎన్ని చదివినా కూడా ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ట్రైనింగ్ కావాలి కదా. అలాగే ఇప్పుడు పెళ్లి చూపులకు కూడా ట్రైనింగ్ కావాలా అనే విషయం వీళ్ళు చాలా అందంగా చూపిస్తారు. అందరూ ఇది చూసి బాగా చదువుకోండి. ఏంటి పెళ్లి చూపులు అంటే ఇలా ఉండాలని. దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారండి. పేపర్ లో హెడ్ లైన్స్ వేరే వాడు చదివినంత మాత్రాన పేపర్ వాడిది కాదు. మన దగ్గరే ఉంటుంది పేపర్. సూపర్, బాగుందండి, బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్. సో ఫుల్కా టీమ్ మంచి కమెంట్స్ తీసుకున్నారు. బట్ స్కోర్ కంటే ముందు ఏమైనా పెళ్లి కొడుకా, నువ్వు ఈ మరదల కంటే మా మరదలు లాంటిది అని చేసుకున్నావు అనుకో, జీవితం సెటిల్ అయిపోతుంది, లైఫ్ ఉంటది. ఎలా ఉంటది? నాకు ఇద్దరు నచ్చలేదు. నాకు హలో ఈ అత్త నచ్చింది. హలో, ఇక్కడ ఇంత అందగత్తెను పెట్టుకొని నీకు అత్త నచ్చిందంటావా? ఓ పని చేద్దాం, వీళ్ళిద్దరికి పోటీ పెడదాం. ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళని చేసుకోవాలి. ఓకే ఓకేనా? ఓకే. అత్తగారు రెడీయా? రెడీ. ఓకే, మీ ఇద్దరికి ర్యాంప్ వాక్. దా. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంటిలో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో. ఓకే. చూసావా బావా? హలో మరదలా, ర్యాంప్ వాక్ లో ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఓ పని చేద్దాం, ఆ. వెరైటీగా పాటల పోటీ. అయినా చలివిడి ముద్దుతో నాకేంటి బావా నువ్వు పోటీలు? అసలు నాకు అర్థం కాదు. చలివిడి ముద్దు నో. లుక్ ఎట్ దట్ ఆకారం, లుక్ ఎట్ దిస్ ఆకారం. ఆకారం ఇస్ నోట్ రే, దట్ సింగింగ్ ఫ్రమ్ ద టౌన్ థ్రోట్ రే. సరే బావా, ఇచ్చుకో ఛాలెంజ్. మడతెట్టేస్తా నేను అసలు. పాడండి. हम किसी से कम नहीं, यादों की बारात धोने की चार हाथों. हाँ. Don't come my way. Highway. You are right. You are talking right way. What are you talking? నో టాకింగ్, ఓన్లీ యాక్టింగ్. Only acting. Ah. I'm a boxing. నో ఐఎమ్ ఫైటింగ్. డాన్సింగ్. నో ఫైటింగ్, ఆ, ఓన్లీ చెప్పు. సింగింగ్. కమాన్, మీరు పాడండి. మీరు పాట పాడండి చూద్దాం. సరోజా ఆంటీ అభి ఫస్ట్ మీ మరదల పాడమను. రెడీ?
సూపర్ రెడీ బావా. నేను పాడిన తర్వాత దగ్గరలో ఉంటే ఒట్టు. ఓకే పాడేసుకో. ఆ బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడవంపుల్లో నన్నే తిప్పింది. తిప్పింది. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ద సింగింగ్. నో. This is వాట్ ఈస్ singing. ద స్కేల్? యు ఆర్ 2 3. వాట్ ఐ యామ్ ఆస్కింగ్ 4 3. హలో Fourth జడ్జిమెంట్ రాదు ఇక్కడ. ఇక్కడ జడ్జిమెంట్ కాదు, కాంపిటీషన్. నో. హలో సరోజ ఆంటీ, మీరు జడ్జిమెంట్ ఇవ్వకుండా డైరెక్ట్ పాటకి పాడగలండి. చిలికే చిత్తాడి కొమ్మ పలికే బంగారు బొమ్మ, చిలికే చిత్తాడి కమ్మ పలుకే బంగారు బొమ్మ, బంగారు బొమ్మొచ్చే నమ్మో నా లోడు మీద, బంగారు లోడొచ్చే నమ్మో నా బొమ్మ మీద. చిలికే చిత్తాడి కొమ్మ పలికే బంగారు బొమ్మ, చిలికే చిత్తాడి కొమ్మ పలికే బంగారు బొమ్మ. ₹10 పట్టుకొని అప్పడాలు కొనబోతే, ₹10 పట్టుకొని అప్పడాలు కొనబోతే, అప్పారావు కన్నేశాడమ్మో నా బొమ్మ మీద, అప్పారావు కన్నేశాడమ్మో నా బొమ్మ మీద, అప్పారావు కన్నేశాడమ్మో నా బొమ్మ మీద. నబో నబరి గదులు ఎత్తుగొలుసులు ముక్కు పుడకలు నడుము సన్న నాగరాజు, అబ్బో 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 ఎవరన్ని గరి బేడా బరగ టికెట్. ఏయ్ నాకు అర్థమైంది. అప్పారావు గారు ఎవరి మీద కన్నేస్తే ఆవిడ పాడిన పాటని ఇక్కడ పాడి వినిపిస్తున్నారు అంతే కదా. అంతే అంతే. ఈ సాంగ్ తోనే మా డాడీ పెళ్లి చూపుల్లోనే అవునా? అంకుల్ ఫ్లాట్ అక్కడ. ఫ్లాట్ అయ్యి ఓకే. రాబోయ్. సో మరి ఈ మరదలకి ఈ ఆంటీకి జరిగిన కాంపిటీషన్ లో మరి గెలుపొందింది మరి ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్ మై డియర్ మరదల్. No. ఐఎమ్ టేకింగ్ దిస్ ఆంటీ. మీరంతా వెనకొచ్చేయండి. వెళ్ళు. బావా నీ గురించి చాలా ప్రేమగా నెయ్యిలో అలా అలా జీడిపప్పు వేడించి ఉప్మా చేస్తున్నాను బావా. అబ్బా ఉప్మానా? హలో, నేను చెప్పేదేంటి, నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే ఇప్పుడు స్టార్ పురుషులు వచ్చేసి పెర్ఫార్మెన్స్ ఇస్తారన్నట్టు మీరు చూసేయండి అన్నట్టు. ప్లీజ్ వెల్కమ్ ఉప్మా టీమ్. ఇప్పుడు సరికొత్త షో స్టార్ పురుష్. ఈ స్టార్ పురుష్ లో మన ముందుకు వస్తున్నారు శేఖర్. ప్లీజ్ వెల్కమ్ శేఖర్. రోజా పువ్వ రోజు 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 చూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా. ఎంత బాగా చేసావురా డాన్స్. నిజంగా ఆ మూమెంట్ ఎంత బాగా చేసావు. ఏది ఏది ఆ భంగిమ పెట్టు. సో చూశారు కదా, స్టార్ పురుషులో పురుషులలో ఉత్తముడు వచ్చేసాడు. నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు రాము. ప్లీజ్ వెల్కమ్ రాము, ఒక ప్రముఖ డైరెక్టర్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్థానం నీకు చేస్తా, మాస్టర్ నేను ఐస్ క్రీమ్ అని సినిమాది ఇప్పుడు పాప్కార్న్ అని ఆ పాపను పెట్టి తేలను. నువ్వు వెళ్ళి నీ పోడి మధ్యలో అక్కడికి వెళ్ళు. ఆ భంగిమ మీద అన్నారు ఒకసారి, అది తిను. ఈ భంగిమ పెట్టురా. ఇదైతే బెగ్గర్ లాగా ఉంది, భంగిమలో లేదు. అది కాదు వర్మ, నాకు భంగిమలు అంటే ఇష్టం. ఒక 2 భంగిమలు పెడితే బాగుంటుంది కదా షోలో. ఎందుకలా నువ్వు చేస్తావు? భంగిమ పెట్టు. ఈ భంగిమ చూడు. అబ్బా ఎంత బాగా చేసావురా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత భంగిమ పెడతానండి. చాలా బాగా పెట్టాడు. సో నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు ఒక వ్యక్తి, మద్యానికి అధిపతి. మధ్యాధిపతి ప్లీజ్ వెల్కమ్ మధ్యాధిపతి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. షోకి ఎందుకు తాగొచ్చాం? చాలా బాగుంది. సెట్ చాలా బాగా ఉంది. చాలా బాగుంది. అమ్మాయి కూడా ఉన్నదండి. ఓకే ఓకే, మెల్లగా అన్ని కదులుతున్నాయి. వెళ్ళిపోయి తీసిన ఓరటించాలి. అక్కడ పోయి నిలబడి. మాస్టర్ బ్లడీ వీడియో చూపెట్టి ఏంటిది? తాగుబోతుల మధ్యన సెలబ్రేట్. ఒరే తాగుబోతూ రారా ఇక్కడ నిలబడు. ఎక్స్క్యూజ్ మీ తమ్ముడు, బాంబే తీసుకెళ్తారు నిలబడి స్టడీ.
నిజంగా ఈ రోజు ఇంతమంది సెలబ్రిటీలు నా షోకి రావడం చాలా నాకు ఆనందకరంగా ఉంది. ఇది స్టార్ పురుషులలో ఉత్తములు అంతా వచ్చేసారు. సో పురుషులు మీ అందరి కోసం క్వార్టర్ కూడా పెట్టాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు పెట్టే కోట నేను తాగు. ఓకే, ఏదనిపిస్తే నా కోట నేనే తాగుతాను. ఓకే, ముందుగా కన్ఫ్యూజ్ దడ్. హలో ఎక్స్క్యూజ్ ఇక్కడ చూడండి రా, రౌండ్ పేరేంటి? కన్ఫ్యూజ్ మీ దడ్. ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం. కన్ఫ్యూజ్ ఓకే, ఆ దర్దడ్ ఏంటి అర్థం కావట్లేదు. వాటర్ వేస్తే దడదడ అనేది తెలిసిపోద్ది. నేను చూపించుతున్నా. 1 సెకండ్ నేను చూపుతాను. శేఖర్ రా, ప్లీజ్ వెల్కమ్. నిజంగా ఎంత బాగా నవ్వుతావురా, నీ నవ్వుకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. నిజంగా చాలా బాగా చేస్తావు. సో మన రౌండ్ పేరేంటో తెలుసు కదా? అదే కన్ఫ్యూజ్ మీ దడ్. రౌండ్ లోకి వెళ్లే ముందు ఏదైనా ఒక మంచి డైలాగులు 4 ముక్కలు డైలాగులు చెప్పరా? డైలాగ్ అంటే నాకు సినిమాలో అయితే స్కిట్ లాంటిది ఉంటది. ఇది రియాలిటీ షో కాబట్టి ఏది లేదు. చెప్తాను ఒకటి. తినగా తినగా పప్పు సాంబారు రుచి వేరయ్యా. ఎన్నో షోలు ఉన్నా ఈ స్టార్ పురుషు షో వేరయ్యా. మాస్టర్లు చాలా మంది ఎంత మంది ఉన్నా కూడా ఈ తేడా మాస్టర్ వేరయ్యా. విశ్వదాభిరామ కవిత ఏ నా బామ్మ. చాలా బాగా చెప్పావు. సరే సరే, నీకు ఇష్టమైన పాట పాడు. ఇష్టమైన పాట అంటే హలో ఎక్స్క్యూజ్ మీ శేఖర్, నువ్వు పాడు. అది రోజా పువ్వా మల్లె పువ్వా ఏదైనా జనాలు చెప్తారు. ఓకేనా? సరే సరే, నాకు వచ్చినది చేసినాను. చాలా బాగా చేసావు నాన్న. నేనైతే నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను రా నేను. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్దాం. రౌండ్ పేరు తెలుసు కదా, కన్ఫ్యూజ్ మే. కన్ఫ్యూజ్ మే దడ్. నేను ఎంత కన్ఫ్యూజ్ చేసినా నువ్వు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏం కవిత పక్కనా? రౌండ్ లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే ఓకే, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూసావు కదా ఇక్కడ, నేను ఇప్పుడు నువ్వు దాన్ని సీరియల్ గా రాయి. సీరియల్ రాయాలా? రాయి. కవిత ఇవన్నీ ముందుగా చెప్పుకోవాలా? ఏమంటే పిల్లకాయలను తీసుకుని సినిమాలకు పోవటం కాదు. రాయిరా. రాయాలా? క్లాస్ కొట్టండి, వాడు ఆడుతున్నాడు కదా గేమ్, కొట్టు. ఓకే 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 ఓకే. ఒకటి అంటే ఒకటి చెప్పినట్టు 3. తర్వాత 3 పోతే 6 7. ఏం రాసావురా నువ్వు? మీరు చెప్పినట్టు రాసినాను. నేను ఏం చెప్పాను అక్కడే కన్ఫ్యూజ్ అయిపోయావు. నేను ముందు చెప్పాను కదరా, కన్ఫ్యూజ్ లో దర్శనం చెప్పాను కదా నీకు. అలా రాస్తారా ఎవరైనా? సీరియల్ రాయమన్నారు, సీరియల్ రాసినాను. సీరియల్ అంటే అది కాదు, సీరియల్ అంటే సీరియల్ పేరు రాయమని చెప్పా. నువ్వేం రాసావు? కన్ఫ్యూజ్ అయిపోయావు. అయ్యా సరే కవిత, సీరియల్ పేర్లు చెప్పురా. చెప్పు. సీరియల్ పేర్లు అంటే నేను నా సినిమానే సరిగ్గా చూడను. ఇంకా చూస్తే ఇస్తే మా కవిత చూస్తుంది. సీరియల్ అంటే దొడ్డు బిడ్డ. అయ్యో, దొడ్డు బిడ్డ కాదురా, ముద్దు బిడ్డ. సరే సరే సరే, ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. చెప్పు. కుంకుమ పసుపు. వెనకది ముందు వేస్తావు, ముందు వెనకాల వేస్తావు. ఏం చెప్తున్నావురా? చెప్తున్నాను మాస్టర్, పసుపు కుంకుమ. అది మీరు ఎడిటింగ్ లో చూసుకోండి, మాకు ఇవన్నీ తెలియదు కదా. సో ఇది ఓకే. తర్వాత ఇంకోటి కొంచెం ఉప్పు, కొంచెం కారం. అయ్యో, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అలా చెప్పకూడదు నాన్న. నిజంగా నువ్వు బాగా చెప్తున్నావు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు, ఎందుకంటే తెలుగు రాకపోవడం వల్ల. ఇంకా ఏమన్నా చెప్తే మా కవితను నేను ప్రిపేర్ చేసుకుంటాను, టైం ఇస్తే చెప్తాను తర్వాత. చాలా బాగా చేశాడు. అసలు కన్ఫ్యూజ్ గట్లలో కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా సీరియస్ పేర్లు అన్ని చెప్పేశారు. సో ఈ రౌండ్ బాగా విన్ అయ్యావు, కంగ్రాచులేషన్స్. నువ్వు వర్మ దగ్గర తీసుకుంటావా క్వార్టర్లు, అలాగే తాగుబోతు దగ్గర తీసుకుంటావా? ఎవరి దగ్గర తీసుకుంటావు? తాగుబోతు దగ్గర తీసుకోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఆడే మొత్తం తాగేశాడు కనుక. ఈ దయ్యాల మునగాడు ఈడు అన్నాడు కదా, ఎవరు? వర్మ. శేఖర్ డోంట్ అండర్స్టాండ్ లాంగ్వేజ్. ఓకే, నీతో నేను సినిమా చేశాను, ఆ విషయం మర్చిపోకు. ఓకే ఓకే ఓకే, అది బయట మాట్లాడుకున్నాము. ఎవరి దగ్గర తీసుకుంటావు క్వార్టర్లు? వర్మ దగ్గర తీసుకుంటాను. ఇక్కడే తాగాలా, ఇంటికి పోయి తాగాలా? నెక్స్ట్ మన రౌండ్ పేరు కట్టు పట్టు. ప్లీజ్ వెల్కమ్ వర్మ. హలో హలో హలో. కట్టు పంట వయ్యి పట్టుకోవడం కాదు, ఇది నాకేదైనా క్లారిటీగా చెప్పాలి, లేకపోతే చెప్తాను కదా ఉండు. నీకు చీర కట్టడం వచ్చా? నాకు చీర ఎప్పుడు వచ్చు, చీర కట్టడం రాదు. ఓకే, సో ఈ చీర తీసుకొని
నాకు కట్టాలి, ఓకేనా? రౌండ్ పేరు పట్టు కట్టు. యాక్చువల్ గా చీర అందరూ నార్మల్ గా కడతారు, నేను డైరెక్షన్ చేసేటట్టు కడతాను. చూడండి, దిస్ ఈజ్. నీకు టైం లేదు, 30 సెకండ్లే ఇస్తున్నా నేను. Sorry. 30 సెకండ్లో చీర కడితే Okay. ఈ రౌండ్ విన్నారు, లేకపోతే నువ్వు 1 minute, bloody idiot, not the stupid. Wait. This is saree, round rally. After shot, cutting, Jimmy Jim. ఏం కట్టావు? ఇలా కడతారు ఎవరైనా? హలో, ఎక్స్క్యూజ్ మీ, నా సినిమాలో ప్రతి హీరోయిన్కి ఇలా ఎక్స్పోజింగ్ చేసినట్టు కడతాను. మొత్తం ఎక్స్పోజింగ్ ఉంది ఏంటి? ఇలా కడతారు ఎవరైనా? నీకు అర్థం కావట్లేదు మాస్టర్, మీరు బాగా ఓల్డ్ లా ఉన్నారు, కొత్తగా ట్రెండ్ ఇదే. సో ఈ రౌండ్ లో నువ్వు ఫెయిల్ అయిపోయి. తాగుబోతు తుకారం, ప్లీజ్ వెల్కమ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, కాంట్రవర్సీ నువ్వు చేయకూడదు, నేను చేయాలి, ఓకే? తాగుబోతు రా, నువ్వైనా కడతావా ఇస్తావా? ముందు ఇప్పిన తర్వాత కడతాను రా. ఏదైనా ఒక్క నిమిషం, ఎక్కడ ఉన్నావు? ఇక్కడే ఉన్నాను. కట్టు నాకు. నీకు తిరగడమన్నా రౌండ్ టైం స్టార్ట్ నవ్వు. 30 సెకండ్స్ మాత్రమే ఉంది, తొందరగా కట్టాలి, టైం లేదు మనకు. కడేస్తున్నాను రా. ఓకే, గట్టిగా క్లాస్ కొట్టండి పక్కన ఉన్నాను. వెరీ గుడ్, బాగా కడుతున్నాడు. అయ్యో 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 అయ్యో, ఏం చేస్తున్నాను? అయ్యో, చీర కట్టమన్నావు కదరా, కోట ఎక్కడ పడిపోద్దు అని కోట కట్టేస్తాను. మొత్తానికి ఎలాగలాగో కన్ఫ్యూజ్ చేసేసి నిజంగా ఈ రౌండ్ లో నువ్వే విన్ అయిపోయావు. క్లాస్ కొట్టండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పింది చీర కట్టమని చెప్పి, నాకు కట్టమని చెప్పి కాదు. షోలో కాంట్రవర్సీ చేస్తున్నాను, ఓకే? సో స్టార్ పుష్ లో విన్ అయింది తాగబోతే. గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీరు ముగ్గురు రండిరా, ఇటు రండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇంత సెలబ్రేటింగ్ పెట్టుకొని వాడిని సెలబ్రేటింగ్ చేస్తాను. నువ్వు ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో పెద్ద ఇష్యూ చేస్తాను. ఐ హేట్ దిస్ షో. ఓకే, ఏదైనా చేసుకోపో. దీంట్లో పురుషుడు విన్ అయింది ఎవరు? చీర కట్టి విన్నింగ్ ఇచ్చినారా మీరు? వచ్చిన వాడికి విన్నింగ్ ఇచ్చినారు. కష్టపడి డాన్స్ చేసి డైలాగ్ చెప్పినందుకు నాకు విన్నింగ్ ఇవ్వాలా? మీ మీడియాకి పోయి అంత గురించి చెప్తాను. ఏమనుకుంటాను? గేర్ లేకుండా వెళ్ళిపోరా, రాడ్ ఎప్పుడు ఊడిపోతులే. నువ్వు ఎక్కడ ఏ మీడియాకి వెళ్ళినా ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ పురుష అయిపోయినాడు. తాగు, ఇదిగా ఎవరు లేరు, నాకు నువ్వు, నీకు నేను. స్టార్ పురుష్ చూశారు కదా, ఈ వారం ఎత్తోడు చూశారు కదా. మళ్ళీ వచ్చే వారంలో స్టార్ పుష్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, అబ్బాబ్బాబ్బా, ఎంత బాగా పెట్టావు భంగిమలు, చాలా బాగా పెట్టావు. మాస్టర్ మీరు స్కిట్ చేస్తుంటేనే ఆవిడ చూసి డాన్స్ నేర్చుకుందంటే మీరు 4 స్టెప్పులు చేసి చూపిస్తే ఆవిడ జీవితం ధన్యమైపోతుంది మాస్టర్. ఏదైనా ఒక సాంగ్ వేసుకుంటే నేను భంగిమలు చూపిస్తాను మీకు. ఏం డాన్స్ చేశారు మాస్టర్. ఎన్ని భంగిమలు వచ్చాయి చూసావా? ఈ వచ్చిందా మీకు? వామ్మో ఈ భంగిమలేంటి? అదిగో కళ్ళజోడు పెట్టేసుకున్నావు. ఇంత డాన్స్ చూడలేక నా జీవితం ధన్యమైపోతుందని తెలియక, కళ్ళు పేలిపోతాయని తెలియక. మాస్టర్ ఏంటి మాస్టర్, కింద కాలు స్ట్రెచ్ చేయడం ఏంటి, పోజులు ఏంటి, లాస్ట్ పోజ్ ఏంటి సార్? అద్భుతమైన భంగి, రాత్రంతా ఆలోచించి చేశాను. అది భంగిమలా లేదు, వంగిమలా ఉంది. ఇంకెక్కడ మాత్రం మీరు డాన్స్ కచేరీ పెట్టకండి ప్లీజ్. నాది కాపీ కొట్టి ఎక్కడ చేయకమ్మా. మీరు మాట ఇవ్వండి ఇంకోసారి డాన్స్ చేయనని. నేను మాటిస్తున్నాను, ఇలాంటి స్టెప్పులు ఇంకా చేస్తానని, కొత్తవి. వద్దులేండి, అయితే ఇంక మనం ఇక్కడే ఆపేద్దాం ఈ టాపిక్. జడ్జెస్ కోవైసర్ల గారు, మీకు ఎలా అనిపించింది డాన్స్? అన్నిటికన్నా డాన్స్ భలే ఉంది. ఆ తర్వాత మీ యాక్షన్, ఆ నవ్వుతో బిగినింగ్ టు ఎండ్, ఆ తర్వాత మీరు తాగుబోతూ డైరెక్షన్, అందరూ నలుగురు చాలా బాగా చేశారు. బాగా నచ్చింది నాకు. పోసాని గారు ఎలా అనిపించింది? రామ్ గోపాల్ వర్మ దిగిపోయాడు. మధ్యాధిపతి ఎంఎస్ నారాయణ గారిని, తాగుబోతు రమేష్ గారిని మరిపించావు. సూపర్.
వాడిద్దరి కంటే బాగా చేశావు. నీ మాత్రం నీకు బిరుదిస్తా. ఆయన శివశంకర్ మాస్టర్, నువ్వు శివశంకర్ మాస్టర్. సార్ డాన్స్ ఎలా ఉంది? లాస్ట్ లో డాన్స్ అల్టిమేట్. చాలా కష్టం వేయటం. ప్రామిస్ తేజ, వామ్మో నీ గురించి పంగ పగలు తీసి ఇక నువ్వు లెగవనుకున్నా. అది ఇప్పుడు మళ్ళీ అదే స్టెప్ మీకోసం, మా ఆడియన్స్ కోసం. వన్ మోర్ టైం మాస్టర్. వద్దు రాజు, ఎందుకంటే అతను ఇప్పుడు పెళ్లి కుదిరింది. అదే ఆ పంగ పగలు తీయడం మాత్రమే. కాదండి, ఇప్పుడు మన ఈ షో ద్వారా నేను ఆ అమ్మాయి చెప్తున్నా, నువ్వు మళ్ళా పంగ పగలు తీసావంటే పెళ్లి ప్రాబ్లం అవుతుంది. తాంబూలాలు అయిపోయినాయి, నిశ్చితాంబూలాలు అయిపోయినాయి. ఆ అమ్మాయి ఏమండి కర్నూలులో ఆ అమ్మాయికి ఇంటి పక్క వాళ్ళందరూ చెప్తున్నాను, వచ్చి రిక్వెస్ట్ చేయమండి, ఇంకెప్పుడు పంగ పగలు తీయతో చెప్పండి. ఓకే, ఉప్మా టీమ్. ఓకే, మరి మీ స్కోర్ చాలా సీక్రెట్ గా ఉంచబడతాయి, బట్ చాలా బాగా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అశు, ఏం బావా? నీకు చీకటి ఇష్టమా వెలుతురు ఇష్టమా? నీ బావా నాకు సిగ్గు. ఓ అంటే వెలుతురు ఇష్టం అన్నట్టు. ఓయ్, నీకు అలా అర్థమైందా? కాదా? కాదు. సర్లే, చీకటి ఏంటి వెలుగేంటి, ఆ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, అవి కలిస్తే ఎలా ఉంటాయి చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు జిలేబీ టీమ్. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 నవ. ఏమండి, ఆ డ్రాయర్ ఈ డ్రాయర్ కాదండి, కరెక్ట్ గా పలకండి ఆర్డర్ అని. యువర్ ఓనర్. ఓనర్ ఏంటి? నేనేమైనా హోటల్ మెయింటెనెన్స్ చేస్తున్నానా ఏంటి? ఓనర్ కాదండి, ఆనర్. ఆనర్. సారీ అంటే యువర్ ఆనర్, ఈ రోజు భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరిగినటువంటి రోజు. ఇంకా అవలేదు యువర్ ఆనర్. అవునా? ఈ రోజు మీకు ఒక విచిత్రమైన కేసును పరిచయం చేయబోతున్నాను. మీరు అనుమతిస్తే వారిని ప్రవేశపెడతాను. అయితే మళ్ళీ ప్రొసీడ్. మొదటిగా ముద్దాయి పేరు చీకటి. చీకటి చీకటి చీకటి. నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని. నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని. కన్నులు మూసి భక్తులోన మెత్తగా తోసి, నీ కన్నులు మూసి భక్తులోన మెత్తగా తోసి. ఇదిగో లాయరో. లాయర్ అని పిలు. ఓహో లాయరో, ఇక్కడ తీర్పు చెప్పడానికి గార్జిలా ఉండాలి. గార్జిలా. గార్జిలా ఏంటి రా? ఇదేమన్నా అడిగి అనుకుంటున్నావా? ఇది కోర్టు, ఆయన జడ్జిరా. ఓహో జడ్జా. ఏంటి ఆయనకు అనిపించట్లేడు? కొంచెం అన్నాడు, కొంచెం పైకి లేవచ్చుగా. ఆల్రెడీ ఇక్కడ నించోనే ఉన్నాను. సారీ సారీ సారీ. అయినా మాట వినిపిస్తుంది, ఇక్కడ మనుషులు ఎవరు కనపట్లేదేంటి? బాబు ఒక్కసారి నవ్వు. అబ్బా ఎంత అందంగా ఉన్నావు. యువర్ ఆనర్, రెండో ముద్దాయి పేరు వెలుగు. యు ప్రొసీడ్. వెలుగు వెలుగు వెలుగు. నమస్కారం అండి జడ్జి గారు. నమస్తే నమస్తే. ఇంటికి ఎక్కడున్నారు జడ్జి గారు? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అక్కడ అంత ఉన్నదేంటి? నమస్కారం అండి. యువర్ ఆనర్, ఇతడి పేరు చీకటి, ఇతడి పేరు వెలుగు. ఈ ప్రపంచమే వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంది. కానీ వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటున్నారు. వీరి బాధ విని వీరికి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. జడ్జి గారు, నా కేసు నేనే వాదించుకుంటానండి. జడ్జి గారు, నా కేసును కూడా నేనే వాదించుకుంటానండి. ఇదిగో లాయర్ గారు, వాళ్ళ కేసు వాళ్ళే వాదించుకుంటారంట, మీరెందుకు అక్కడ జాగా బొక్క? ఇక్కడికి రండి. యు ప్రొసీడ్. జడ్జి గారు, నేను ఏదో బతుకు బతకలేకపోతున్నానండి జడ్జి గారు. బతకడం మానే. మొగుడు పిల్లల దగ్గర నుంచి లవర్స్ దాకా నేనేంది ఒక్కడికి మొత్తం కూడా దిగదండి. ఆఖరికి పార్కుల్లోను క్లబ్బుల్లోను నన్ను తెగ వాడేసుకుంటున్నారండి. ఇలాగైతే నా పిల్లలతో నేను కాపురం ఎలా చేయనండి? ఓరే ఎలుగో, నువ్వు పెద్ద మొగోడు అని కాపురం చేసేస్తావేంటి నువ్వు?
నువ్వు అంత సీన్ లేదు జడ్జి గారు, నా బాధ కూడా వినండి. వాడిని అయితేనేమో మొత్తం సిటీలో ఉంచుతారు, నన్ను తీసుకెళ్లి అడవులలో గుహలలో ఉంచుతారు. ఏ నైట్ కో నన్ను అక్కడ తీసుకెళ్తారు. ఎంజాయ్ చేసేది వీడు, నన్ను అనడమా? జడ్జి గారు మీరే చెప్పండి. జడ్జి గారు ఆడు చెప్పివన్నీ దొంగ అబద్ధాలు రే చీకటే. ఆడు ఏం చేస్తాడు తెలుసా అండి, ఆడికి ఎంత అదృష్టం అంటే రాత్రి 12 గంటలు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. మొగుడు పిల్లలు పడుకున్నా, లవర్స్ ఆడుకుంటున్నా, రాత్రిళ్ళు చేసే జిగిజిగిలు అన్నీ ఆడు చిల్లర ఇవ్వకుండా చీప్ గా చూసేస్తాడు. జడ్జి నేను ఇలా చూద్దామని ఇలా వెళ్తానా, వెంటనే వీడు టార్చ్ లైట్ రూపంలోనో బెడ్ లైట్ రూపంలో టిక్కు వెలిగేస్తాడండి. అసలు ఏంటండి ఉద్దేశం? నీ ఉద్దేశం ఏంటో? చీకటన పొగరా? అటు పక్కకి వెళ్ళి కొంచెం. ఒరే బాబు నువ్వు ఈ బోన్ లోకి రారా. ఒరే బాబు నువ్వు ఆ బోన్ లోకి వెళ్ళరా. చీకటే. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే ఈ ఇద్దరు ముద్దాయిల్ని నేను ప్రశ్నించాలనుకుంటున్నా. ప్రొసీడ్ అని ఇందాకలే చెప్పాను కదా. చూడండి మిస్టర్ వెలుగు, ఇంతకు మీ పేరేంటి? ఎవడరా నువ్వు? ఓ పక్క నుంచి ఎలుగు అని పిలుస్తావు, ఇంతగా నీ పేరేంటి అని అడుగుతా బెంటే. ఓకే ఓకే, ఇంతకు మీ భార్య పేరు? బిజిల్లి. అంటే హిందీ ఆవిడ? ఆవిడ పేరు హిందీ, కానీ అందరూ దాన్ని కరెంట్ అని పిలుస్తారు. ఓకే ఓకే ఓకే, సరే నువ్వు ఇంత ఓల్డ్ గా ఉన్నావు కదా, అంత వెలుతురు ఎలా ఇస్తున్నావు? ఫ్లడ్ లైట్ కూడా ఇంతే ఉంటది, దాని అమ్మ ఎలిగిందంటే దుబ్బరాలు కాంతి. నా ప్రశ్నకి సమాధానం అది కాదయ్యా. నువ్వు ఇంత ఓల్డ్ గా ఉన్నావు కదా, అంత వెలుతురు ఇంతకి ఎలా ప్రసారం చేస్తున్నావు అంటున్నాను. ఫిలమెంట్ మండుద్దురా. ఫిలమెంట్ మండడం ఏంటి? అమ్మ అక్కడ పిల్ల నువ్వేం లాగిరురా. వెనకాల నుంచి మా ఆవిడ గోకిందనుకో, ఎదరి నుంచి నాకు ఫిలమెంట్ మండుద్దు. చూసారా, వాడి భార్య ఎప్పుడు వాడితో వెనక ఫిలమెంట్లు మండిస్తూ ఉంటుంది. నాకు ఎవరు లేరు, అంత చీకటి బతికే. మిస్టర్ చీకటి, ఇంతకి మీ భార్య పేరేమిటి? తెలీదు. పోనీ నువ్వు ఆడా మగా? తెలీదు. అసలు ఉందా? తెలీదు. ఏం తెలుసురా? తెలీదు 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 తెలీదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు అంటే నేను చీకటి కాదు సార్, ఎవరు ఆడో ఎవరు మొగో తెలియదు, నేనేనో నాకే తెలియదు, అంత చీకట్లోనే వారం. అది ఏమీ తెలకుండానే చీకట్లో పిల్లలతో కాపురం చేసేస్తాడు. అమ్మ కడుపు కాలే క్యాన్ అట్టుకొస్తే కన్నేస్తాను రే. వాడికి చీకటని పొగరండి. జడ్జి గారు, అవునండి, మేము చీకట్లోనే కాపురాలు చేస్తాం. నేనే కాదు, ప్రపంచంలో ఏ మొగాడైనా చీకట్లోనే కాపురాలు చేస్తారు. వెలుతురులో చేయడానికి ఆడాలన్న పెద్ద అందగత్తెల. ఏంటయ్యా మిస్టర్ వెలుగు, ఇక్కడ దాన్ని బట్టి చూస్తే నీ మీదనే ఎక్కువ ఫిర్యాదులున్నాయి. అమ్మాయిల అందాలను కన్నార్పకుండా చూస్తావంట. ఫోటో షూటింగ్ లో గాని, షూటింగ్లలో గాని, పెళ్లిలలో గాని, ఆఖరికి బాత్రూమ్ లను కూడా వదిలిపెట్టకుండా నీ కన్ను పడనిదే ఏ పని జరగదంట. కళాపోత్సకం అండి. ఎలాంటి అందమైనా ఎంత అందగత్తేనా నా కన్ను పడ్డాకే లోకం కన్ను పడాలి, కానీ మేము చూడటమే గానీ ఏం చేయలేము. నీకెందుకు బిల్డప్? ఒరే చీకటి, నీ వల్ల సమాజంలో ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో నీకు తెలుసా? నో. ఏబిసిడీలు కాదురా నేను అడిగింది, నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆర్గ్యుమెంట్ కానివ్వండి. ఓకే యువర్ ఆనర్, నీ వల్ల చీకట్లో ఉన్నప్పుడు దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు ఇలా అబ్బో సవా లచ్చ జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం నువ్వే చీకటి. కాదు యువర్ ఆనర్, వీటన్నిటికీ బాధ్యత నేను కాదు, ప్రభుత్వాన్ని. ఎలా? ఎలా అంటే ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ కూడా 9 నెలల తర్వాత బయటకు వస్తుందని అందరు తెలుసు, కానీ కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలుసా యువర్ ఆనర్? నా వల్ల లాభాలు కూడా ఉన్నాయి యువర్ ఆనర్. అదేంటి? కరెంటు ఆదా అవుతుంది. ఎప్పుడన్నా భార్యతో నిజాలు చెప్పాలంటే చీకట్లో చెప్పొచ్చు, అది కొట్టినా కూడా పడచ్చు యువర్ ఆనర్. ఎప్పుడన్నా మన భార్య ఊరు వెళ్ళినప్పుడు పక్కింటి భార్య కూడా చీకట్లో పోకొచ్చలేదు యువర్ ఆనర్. ఇగో రాత్రిలో హాయిగా పడుకోవచ్చు, ఏ పని చేయని అవసరం లేదు, మొత్తం సోమరిపోతులాగా ఉండొచ్చు. అంటే నువ్వు గొప్ప నేను చెప్పాను అదే. ఏంద్రా ఏంద్రా నీ గొప్పలు చెప్పుకుంటున్నావు ఏంద్రా నువ్వు? కొట్టాడే నువ్వు కొట్టావా కొట్టమంటావా? ఆగండి.
కోర్టు ఇది ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నారు మీరు. ఇక్కడ నేను ఒకడు ఉన్నాను. ఏంటి నీ వల్ల ఏంటి లాభాలు? నీ వల్ల ఏంటి లాభాలు? ఇక్కడ నేను ఒకడు ఉన్నాను కదా, నీ వల్ల లాభాలా? రాత్రులు కళ్ళు కనపడక రోడ్డు మీద నడుస్తుంటే ఆ అగ్గి నిప్పులు చొక్కి అందరూ మనుషులంతా కంపు కంపు అయిపోతున్నారా, చచ్చిపోతున్నారా? కదా బాగా చెప్పాను కదా, మీ వెలుగు వల్ల బోల్డ్ అనే నష్టాలు ఉన్నాయి తెలుసా? నష్టాలు ఏంటి? నీ ఫ్యామిలీ మొత్తం కరెంట్ తోటి షార్ట్ సర్క్యూట్ వెళ్ళిపోయి బస్సులు, రైళ్లు, హోటళ్లు, సినిమా హాలు అంతా మసి 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 సూపర్. అది కాదు సార్, అసలండి నేను మా ఆవిడ రాత్రి మాటలు టింగ్ టింగ్ అనుకున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ వచ్చి అంటూ పోతున్నాయండి. ఇదిగా వెలగ్గారు, మీరు మీ ఆవిడ టింగ్ టింగ్ అదేదో మీ కొంపలో అనుకోండి, మీ కొంప తగలేసుకోండి, పక్కన కొంప తగలెట్టండి. పాపం అమాయకమైన ప్రజలను ఎందుకండి చంపేతారు? మీకు దన్నవరా నాయన. చీకటి వెలుగు ప్రపంచానికి రెండు కళ్ళు లాటోళ్ళు. అర్థం చేసుకోండి, మీ ఇద్దరు కలిస్తేనే మా జీవితాలు బాగుంటాయి. ప్లీజ్ కలిసిపోండి. అమ్మ బాబు, బావా జిలేబీ టీం. ఈ జిలేబీ టీం ఇవాళ నాకు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు తెలుసా? అవును, నీకే కదా జనాలకు కూడా ఇచ్చారు. చేయి పట్టుకో ఒకసారి, ఇలా పట్టుకో. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని. ఇది మెసేజ్ కదా, పాట బాగుందా? బాగుంది కాదు, వాళ్ళ స్కిట్ ఎలా ఉందో జడ్జ్ చేసి అడుగుదాం. ఓ యా, పోసాని గారు ఎలా అనిపించింది స్కిట్? కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ చీకటి వేసిన జీవ, వెలిగేసిన ఆయన అందరూ బాగా చేశారు, కొత్తగా ఉంది. మేడం మీకు ఎలా అనిపించింది స్కిట్? కామెడీ చేసేటప్పుడు ఏదో ఒకటి చేద్దాం అని కాకుండా అర్థమైన కామెడీ చేశారు. నాకు చాలా నచ్చింది, మీనింగ్ఫుల్ గా ఉంది. సూపర్, మంచి కామెడీ. సో జిలేబీ టీమ్, మీ స్కోర్స్ మాత్రం సీక్రెట్ స్కోర్స్ లాస్ట్ లో చెప్తాం. మరి చీకట వెళ్తురా అనేది లాస్ట్ లో తెలుస్తుంది. వెళ్తురేనా? మరి మీ కాన్ఫిడెన్స్ బాగుంది, బట్ జడ్జెస్ ఆ కాన్ఫిడెన్స్ ని పెంచుతారా తగ్గిస్తారా చూద్దాం. అంటిల్ దెన్ ఆల్ ది బెస్ట్. చలో అభి, మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? హలో బావా, ఏం తవ్వేస్తున్నావు? ఈ మధ్య ఎక్కడ తవ్వినా లంక బిందెలు, పంచలోహ విగ్రహాలు బయటపడుతున్నాయటనే, అందుకే ఇక్కడ తవ్వితే ఏమైనా వస్తుందేమో అని. బావా, నీలాంటి కొంచెం బుర్రున్న వాళ్ళ కోసమే గవర్నమెంట్ చాలా చాలా మంచి పనులు చేస్తోంది. అండ్ ఇలా తవ్వితే లంక బిందెలు వస్తాయో అందులోంచి ఇంకేం వస్తాయో నాకైతే తెలియదు, కానీ నెక్స్ట్ వచ్చే టీం వాళ్ళు చెప్తారు తెలుసా? ఎవరా టీం? ఇంకెవరు, పులిహోర టీం. సో లెట్స్ వెల్కమ్ పులిహోర టీం. తీయండ్రా, బయటికి తీయండి. ఒరే ఊపిరి ఆడట్లేదురా, బయటికి తీయండి. నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట అడ్డ, అడ్డుతి ఖతం బిడ్డ, చేసేది క్రిమినల్ దందా, లోకల్ గా పెద్ద దాదా. దోస్తీకి ప్రాణం ఇస్తా, దుష్మన్ కి ప్రాణం తీస్తా. నైట్ అయితే క్వార్టర్ కొడతా, బోరైతే మర్డర్ చేస్తా. అరే చిట్టిగా అన్నా, వెంకటేష్ గారి ఇంటికి వెళ్ళి పైసలు వసూలు చేసుకున్నామన్నా, చేసుకొచ్చినావురా? అన్నా ఆయన ఇంటికి వెళ్ళినా లేడు అని పెండ్లం ఉంది. అరే మరి వసూలు చేసినావా లేదా? పైసలు అయితే వసూలు చేయలేదు కానీ అన్నా, అది వసూలు చేసుకొని ఇచ్చినా. చిట్టిగా ఇంతలో తుక్కి తుక్కి ఇస్తావురా నువ్వు, ఏమో భూమికి తుపాకి పెడతా అంటావు. చిట్టి మాత్రం తగ్గుతలేవురా అన్నా, రోజుకు 2 సార్లే. రోజు 2 సార్లా? ఏం ఎనర్జీ రే, భూమి తుపాకీ పెడతావురా నువ్వు, చుపక్ చుపక్ అంటూ. బయటికి తీయండి. ఏం తీస్తున్నావురా? వాడన్నది ఏందో నువ్వు తీసుడేందో. రే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇజ్జత్ పోతుందా? ఏమ్రా చిట్టి, నువ్వు మొత్తం ఇజ్జత్ మొత్తం బయట పడేస్తున్నావు. అరే అడగాలరా, ఏమున్నదో అంత సెటిల్మెంట్ చేసుకోవాలి, అడుగుదా? ఊపిరి ఆడట్లేదు రే, బయటికి తీయండి, ఊపిరి ఆడట్లేదు. అదే
కడ్రాయర్ కొనుక్కునేటప్పుడు పర్ఫెక్ట్ సైజ్ చూసుకోవాలి, లేకపోతే ఊపిరి ఆడదు మరి. వాడు అన్నది ఏందో నువ్వు అన్నది ఏందో ఏం అర్థమైతలేదురా. అరే అడగని తడిగా ఉంటది ఏమన్నా ఏమన్నా సెటిల్మెంట్ చేయాలి. ప్రతి దానికంటే చిపకపోతావురా. భూమికి తుపాకీ పెడతామంటావు ఏంద్రా నువ్వు? సరే అడుగు. ఏమా తీయండి రా, బయటికి తీయండి, ఊపిరాడట్లేదురా. నన్ను కూడా బయటికి తీయమంటాను రా. రే ఎవరే ఏం తీయాలరా? ఏం కథ? ఏం లొల్లి ఇదంతా? తీయండి రా. అరే చిట్టిగా నీళ్లు కొట్టురాడు మొహాన. అన్నా బుద్ధుందా నీకు? ఏందిరా మన దగ్గర నీళ్ళు ఎందుకుంటావన్నా, మందు ఉంటది గాని. ఓకే ఓకే గా మందే కొట్టు. ఎవడ్రా మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారా? ఎవరు మీరు? నువ్వు పక్క రా. రే నన్నే పట్టుకొని నా ఏరియాకి వచ్చి ఎవడ్రా నువ్వు ఎవడ్రా? అరే చిట్టి ఆపకరా, చిట్టి ఆపకరా. నా ఏరియాకి వచ్చి నన్నే ఎవడని అడుగుతావురా? చల్ ఎక్కువ నువ్వేంది ఇక్కడ చెప్పు. రే లక్ష్మీదేవి నన్ను పూనిందిరా. ఇక్కడే ఉందిరా లక్ష్మీదేవి. తీయండి రా. లక్ష్మీదేవి ఉన్నదా? అవునరా. లక్ష్మీదేవి ఉన్నదేందిరా? అరే గుప్త నిధుల గురించి తెలుసారా? గుప్త నిధులా? గుప్త రోగాల గురించి విన్నాం గాని ఈ గుప్త నిధులు అంటే ఏందన్నా? అంటే రోగాలు అనేవి అందరికి ఉంటాయని చెప్పి ఉంటాయిరా. రే నీకున్నాయి అందరికి ఎరికే. ఇంతటి టాబ్లెట్లు వాడతానవా లేవా? అన్నా గా రోగాలకు మందులు లేవంట. అమ్మారే చిట్టిగా రే నువ్వు నాకు దూరంగా ఉండరా, ఎందుకైనా మంచిది. అబ్బా అన్నా నీ అమ్మ 20 సంవత్సరాల నుంచి ఓ పక్కన కూసబెట్టుకొని తిప్పినవు చెంచాక ఇప్పుడు రోగం ఉంది అన్న తలకు. అబ్బా అరే చిట్టి అరే ఫీల్ అరే ఎందుకురా ఫీల్ అవుతావు? ప్రతి దానికైనా చుపాకిస్తాయరా? నువ్వు నా స్నేహితుడురా. అరే ఏంద్రా నిదేంది ఏం తడక చెప్పు మొత్తం. భూమిలో లంక బిందెలు ఉంటాయిరా. అవును. దాంట్లో బంగారం వజ్రాలు వైడూర్యాలు ఉంటాయిరా. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయిరా. ఇందులోనే ఉన్నాయిరా. గింజలో ఉన్నాయి. అవునరా. చిట్టిగా ఈ ఏరియా మంది. ఈ ఏరియాలో ఏం దొరికినా ఏం బయటపడ్డా అది ఇలాకా మంది. మంది అందరు పక్క జరుపు. హలో అంత మొత్తం అన్నది పక్క జరగండి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పులిహోర అంతే. గుణపం పట్టుకురా. గుణపంగా గడ్డపార తీసుకురా. గడ్డపార అంతే. తొవ్వండ్రా లక్ష్మీదేవిని విముక్తి చేయండి రా. రాడట్లేదురా. తొందరగా చేయండి రా. రే పరిశ్రమ చేయకరా చిట్టిగా. మొత్తం భూమి మొత్తం దవ్వు. ఇక్కడ మొత్తం బంగారం మొత్తం మందే ఉండాలి అంతే. వెళ్ళు లోపలికి వెళ్ళు. ఏమన్నా బయటికి పట్టి అయినా ఆగన్న తోపుతున్నా. దింపు. అరే ఇదేదో బయట అనుకున్న అప్పుడే బంగారం వస్తుంది. ఈ ఇలాకాలో ఏది పడ్డా నాదే, ఏది పడ్డా. స్వామి ఏంది స్వామి? బ్రష్ ఏంది స్వామి? వాడుకోరా, తల్లిచ్చింది మహాప్రసాదం వాడుకో. ఓ తల్లిచ్చిన మహాప్రసాదం. అరే చిట్టిగా మొత్తం వెళ్తూ ఇంకా మొత్తం పోవాలి. అప్ప కష్టపడాలి రా, కష్టపడితేనే ప్రతిఫలం. అరే ఇదేదో దొరికింది అన్న అనుకున్నా. మొత్తం మందే రాబాయి మొత్తం. స్వామి ఏంది స్వామి ఇది? ఏంది స్వామి అది? రేజర్ స్వామి. రేజర్ అప్పుడుందా చూడు. చూసుకోపోతాను స్వామి. అయితే తీసుకోనాయనా. ఈ రేజర్లు టూత్ పేస్ట్ లు కాకుండా నిధి ఉంటదిరా లోపల. బంగారపు నిధి ఉంటదిరా. మొత్తం చిప్కా చిప్కా ఇస్తాయిరా. నిధి దొరకమంటే ఎటు దొరుకుతున్నాయి. దొరికిపోద్ది మొత్తం దూరా. దొరికినాయిరా అన్నా. అరే అరే ఇదేదో దొరికింది చూడు. అంతే. ఇది స్వామి ఏంది స్వామి ఇది? చెండాలంగా ఈ డ్రైవర్ ఏంది స్వామి? ఎవరి సైజు రా? నా సైజు అయితే కాదు స్వామి. అది నా సైజు అనుకుంటా. అరే చిక్కి నీకు అలవాట్లేదు కాదురా. ఇప్పుడు అలవాటు చేసుకుంటా. చిట్టికొస్తే వాడిన కూడా వాడతావురా నువ్వు. చిట్టి వాడుకో. అరే చిట్టి అరే మొత్తం తోవాలి మొత్తం. ఓకే దొరికినాయిరా. దొరుకుతాయి. ఆగరాదురా. చిట్టిగా మొత్తం వంగిదవు వంగిదవు. దొరికినాయిరా. దొరికిందన్నా. దొరికిందన్నా.
లక్ష్మీదేవి దొరికిందా మొత్తానికి హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఉన్నారే. లక్ష్మీదేవి టీరా లక్ష్మీదేవి ఏంది ఇది? లక్ష్మి లక్ష్మి అన్న లక్ష్మీదేవి కాదురా, ఇది వెంకటేష్ నటించిన లక్ష్మి సినిమారా. అయినా లక్ష్మి అని ఉంది కదా స్వామి. ఏంది స్వామి ఇది లక్ష్మి సీడి? లోపల లక్ష్మీదేవి ఉందిరా. తొవ్వండ్రా తొందర తొవ్వండ్రా. ఊపిరి ఆడట్లేదు లక్ష్మీ తల్లికి. స్వామి ఏమ్రా తోమంటున్నావు? ఏమ్రా అరే నిధించే స్వామి చిటి అలిగేవారా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి అలిగాను? అరే చిన్నప్పుడు మనం చేసిన పనులు గుర్తులేవారా చిట్టి నీకు? చెప్పమంటావా? నేను అడగకపోయినా నువ్వు చెప్తావు కదా, చెప్పు. చిట్టి చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే పాలల్లో నంచుకొని తినడానికి బ్లడ్ లేకపోతే నీ బ్లడ్ ని నా బ్లడ్ లో కలిపి నాకు తినిపించిన గుర్తులేవారా చిట్టి? బాగా గుర్తు తెచ్చుకో చిట్టి. చిట్టి ఆ రోజులు గుర్తున్నాయా? చెత్తకుండీలో ఒక పక్క నువ్వు, మరో పక్క నేను. అక్కడే మన ఇద్దరికి చేతులు కలిసాయి. అక్కడే ఒక్కొక్కరికి షాకు పుట్టింది. ఆ తర్వాత మనం కలిసి ఇప్పటివరకు ఇంత పెద్దవాళ్ళమయ్యాం. ఆ స్నేహాన్ని మర్చిపోయావరా చిట్టి నువ్వు? ఫీల్ అయ్యావరా? అవునన్నా. అన్నా ఒక్కసారి నేను కౌగిలించుకుంటానన్నా. అమ్మ కూడా చెప్పేదిరా, బాధలో ఉన్న వాడికి చూమంతా ఖాళీ ఇస్తే దారా చిట్టి ఒక్కసారి నేను హక్ చేసుకుంటా. చిట్టి బాగా ఫీల్ అయినట్టున్నావురా, అంతేనా? అన్నా ఈ చెత్త స్టోరీ లాపి ముందు నిధి గురించి వెతుకుదాం పదా. నువ్వు కష్టపడితేనా ఏదైనా దొరికి. ఈసారి వస్తుంది తవ్వు, ఎవరు కాదలేరు ఇది నీది. తవ్వురా భయ్, తవ్వు. మొత్తం నువ్వు ఎలుకనా? ఎలుకనా? ఏ లోపల భూమి ఉన్నాక ఎలుకలు ఉంటాయి, పాములు ఉంటాయి, అవన్నీ సహజం రా భయ్. స్వామి నిధి దొరుకుతలేదట స్వామి. వంగిదవురా స్వామి. మావిడైతే వంగి దవ్వుతాను. నిధి దొరకకపోతే వంగబెట్టి నిన్ను చెంచర్ దాచిన చెంబుడి గంగాజలం అన్నా. ఓ గంగాజలం అమ్మా. స్వామి వస్తున్నా స్వామి, ఉప్పు భలే ఉన్నది. అరే తొవ్వు పోరా స్వామి. ఏది స్వామి నిధి దొరకలేదు? వంగి లోపల మీద ఊరా. లోపలికి వెళ్తావు వల్ల అమ్మ ఎక్కడ వంగలేదు, ఈడ వంగుతున్నా. అక్కడ వంగిన అయిపోయేది అది ఇంద్ర బూతులు. ఏ స్వామి మావాడు ఎక్కడ వంగలే, ఇక్కడ వంగుతాడు. నిధి దొరకపోతే వంగబెట్టి నిన్ను. బూతులు మాట్లాడుకో, తల్లి కోపం వస్తుందిరా స్వామి. తొందర అమ్మ నాయన నీకేం కాలేదురా? ఏందిరా నిజన్నావు గీవీడు వచ్చిండేందిరా? అంటే సార్ మీకు నిజం చెప్పాలి. ఏందిరా? అంటే వీడు నా కొడుకు. వీడు పొద్దున ఆడుకుంటూ వెళ్ళి పొరుబాయిలో పడిపోయాడు సార్. కాపాడాలని గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నేషనల్ హాలిడే అని ఎవరు రాలేదు సార్. అందుకనే ఎవరు వస్తారని చూస్తే మీ బకరాగలు మీరు వచ్చారు. అరే చిట్టి చూసిన ఎవరో నేను అట్ట బకరాగా అన్నంట. అవునా అన్న బకరాడా? ఏమనుకుంటున్నాడు? అన్న బకరాగా అనుకుంటున్నాడు. వీడేంద్ర మొత్తం పేపర్లు చింపుతాడు చుప్పటికే కాడు. అరే నాకు తెలవక అడుగుతా. నేనంటే అవలాగాన్ని మొత్తం మంచిగానే ఉన్నా, మొత్తం నేను అవలాగాన్ని బెటర్ అయిపోయినా. అరే నాకు తెలవక చిన్న పాయింట్లు ఉన్నాయి. ఈ లాజిక్ అడుగుతా ఏమనుకోరు కదా. అరే వీడేంద్ర పేపర్ కట్టుకొని బయటకు వచ్చిండు. ఆడు తవ్వినప్పుడు నా డ్రైవ్ లాగేసాడు కదా, అది నెత్తి మీద ఉంది. ఇది నీదా? అయినా నీ సైజు నా సైజు ఒకటే కదా, తొడుక్కో. రాయరేంద్ర నాకేం తెలుసా నవ్వకరే ఇలాకలా ఉండేది. ఆడవుని మొత్తం గణపతి చేసి కదా. అరే నా నిల్వకడ గంగాజలం అనుకో. అవును గంగాజలం ఏంద్రా? 2 గంటల నుంచి లోపల ఉన్నాను, కడుపు ఒకటే పొంగిపోయింది. అందుకని నేను తవ్వినప్పుడు ఒక్క దెబ్బ ఇక్కడ తగిలింది. గంగాజలం నువ్వు చెంచర్ దాకి నాకు చెంపించినావు. పుణ్యం నీకే ఎక్కువ వస్తుందని. పుణ్యం నాకు వస్తారా? అరే నాకు తెలియదు. ఇంకొకటి అడుగుతా. లోపల మా వాడు ఎలుకని చూసిందట. ఎలుక అది నిజమైన ఎలుకనారా? అది ఎలుక కాదు, నా గిలక.
చిట్టి నీ అమ్మ, చిట్టి. నువ్వు ఆపొద్దురా. నన్ను ఆపొద్దురా రే. నేను తప్పుతా నా కొడుకు రే. నా ఇలాకాలో అవుపించిందంటే తప్పుతా నా కొడుకు ఏమనుకుంటున్నారు? మొత్తం యాయని బరాబర్ చేస్తారా మీరు? చిట్టిగా రా. ఇచ్చా తీసిల్రా. సూపర్ అమ్మా నువ్వు అసలు. అబ్బో అక్క తమ్ముళ్ళ ప్రేమ. అదే కదా. నీకు కుళ్ళు రా, నీకు కుళ్ళు. అంతే. చూడండి మేము ఇద్దరం ఎంత బాగున్నాం జంటగా. నెక్స్ట్ నుంచి మేము ఇద్దరం యాంకరింగ్ చేయబోతున్నాం. ఇలా మా భావన పక్కకి దోచేస్తాను. ప్రమోషన్ ఇచ్చారా? థ్యాంక్ యూ. డాడ్ కాదు, నీ డాడ్ కాదు. ఒక్క నిమిషం. ఇప్పుడు కిట్ లో ఒక థీమ్ ఉందండి, బయట ఒక థీమ్ ఉంది, సేమ్ ప్యారలల్. ఎందుకంటే ఏంటి కిట్ లో ఏమన్నారు, తవ్వుతే లంక బిందెలు వెళ్తాయన్నారు, తవ్వుతే రాలేదు. ఇక్కడ స్కిట్ లో కామెడీ వస్తుంది అన్నారు. ఏదిరా కామెడీ? ఇప్పుడు ఇలాంటి బ్యాడ్ హ్యాండ్లింగ్ చేయడం బాగోదు పెద్దవాళ్ళ ముందు. పోసాని గారు ఎలా అనిపించింది? కొరడా చేతిలో ఉంది, కరెక్ట్ గా చూసుకొని చెప్పండి. దీంతో మాకు మేము కొట్టుకోవాలా? రాకేష్ గురుగారు కాన్సెప్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. నవ్వుకునేలాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కథలోకి వస్తే సార్ చాలా నవ్వుకునేలాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా నొచ్చుకునేలాగా కూడా ఉంది. ఇందులో ఇది కామెడీతో సరిపోయింది కదా, దీన్ని చాలా సెంటిమెంట్ టచ్ కూడా చేయొచ్చు. సార్ సార్ అది బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్క్రిప్ట్ థ్యాంక్ యూ సార్. బాగుంది. కోసలా మ్యామ్ బాగుంది కదా. అయ్యో లేదు అంటే కాదు గురుగారు అది ఎందుకు గురుగారు? దీంతో నాకు పని పడలా. మేడం కొడతలేదు అని అసలు ఇంకా అసలు ఆలోచన లేదు. లేదు లేదు మేడం అసలు ఆలోచన లేదు. వెరైటీగా దాంట్లో ఏమి డిక్ చేస్తారో అని ఒక ఎంతోసియా ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్. లాస్ట్ లో వచ్చి రమేష్ వచ్చినప్పుడు చాలా వెరైటీగా వచ్చింది. బాగుందండి, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ అసలు. పోసాని గారు, మీకు పులిహోర టీం అన్న రాకేష్ అన్న ఒక ప్రత్యేకమైన ప్రేమ. ఎస్. ఆ ప్రేమని ఒక్కసారి ఆ కొరడా రూపంలో మీరు ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి చూపెట్టండి సార్ ప్లీజ్. ఎస్. రాకేష్ ఆయన కొరడా ఇచ్చాడు, నేను నీకు 1000 రూపాయలు ఇచ్చా. ఎందుకు ఇచ్చానంటే కాన్సెప్ట్ చాలా నచ్చింది నాకు. నాకు రైటర్ కదా నేను బేసిక్ గా. కాన్సెప్ట్ చాలా బాగుంది. అందులో సింగిల్ మీనింగ్ డబుల్ మీనింగ్ తీసి పక్కన పెడితే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. నిన్ను కొట్టబుద్ధి కాల. అట్టుకోబుద్ధి. లవ్ యూ రాకేష్. నీదన్న కాన్సెప్ట్ సూపర్ సూపర్ సూపర్. పోసాని గారు థ్యాంక్ యూ. మీరు కొరడా ఇచ్చి కొట్టమంటే 1000 రూపాయలు ఇచ్చి కొట్టారు. అదేంటో నాకు కూడా నీ మీద బాగా ప్రేమ ఉంది అశ్విని. వద్దు బావా, ఇప్పుడు అలాంటివి అక్కర్లేదు. ఇప్పుడు మనం పులిహార మనం కలిపేద్దాం, కలిసి పులిహార కలుపుకుందాంగా. అంతే. సరే, మీకు స్కోర్స్, సీక్రెట్ స్కోర్స్ లాస్ట్ లో చూసుకుందాం. నువ్వు అలా వెళ్ళిపో, తర్వాత చూసుకుందాం. తర్వాత నువ్వు జాగ్రత్త. ఏంటి ఇప్పుడు హలో, మెలికలు తిరగకుండా కరెక్ట్ గా పాయింట్ కి రా. కరెక్ట్ గానే వస్తున్నానే. ఇప్పుడు నువ్వు నా మరదలివి, నేను నీ బావని కదా. అంటే మనకి ఇద్దరి మధ్యలో సౌండ్ ఏంటి బావా? అంటే మన ఇద్దరి మధ్యలో ఉంటే బాగుంటుంది కదా. ఓర్ని పిచ్చి బావా, పిచ్చి బావా, ఎలకలేనా ఇంటి నిండా ఎలకలే బావా. ఎన్ని కావాలంటే తీసుకెళ్ళు. అందుకేనా మీ బాబు ఎలకలు పట్టుకుంటూ కనిపిస్తున్నాడు? ఓయ్ ఏంటి నాన్న అంటున్నావు? అంటే నేను అనింది ఎలకల గురించి కాదు బంగారం. ఇప్పుడు ఉంటే బాగుంటుంది కదా. అద్దా, ఐ గాట్ ఇట్ బావా. పక్కింటి సునీత ఉంది కదా, అది వాళ్ళ కుక్క పిల్ల పిల్లల్ని పెట్టిందంట. కావాలంటే తెచ్చేసుకుందాం బావా, దాన్ని అడుగుదాం. ఆయన దాని బాధ దాన్ని అడిగేదేంటి, మనమే తెచ్చేస్తాం. నీ కుక్క పిల్లలు అన్నట్టు అర్థమైందా? అంతే కదా బావా, ఆ ఎక్స్ప్రెషన్ అర్థం అదే కదా బావా. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు బావా? పర్లేదు బావా, లేదు బావా, ఇప్పుడు నువ్వు కరెక్ట్ చెప్పు. ఎలకల గురించి కుక్కల పిల్లల గురించి కాదమ్మా. చెప్పు మరి. ఇప్పుడు బావా మరదలు అన్నప్పుడు
ముద్దులు ముద్దులు ఉండాలి కదా. బావా ఆ, ఏ మూర్తి అడిగావు బావా నువ్వు? నా ముత్తోనే అడిగానే. అందుకే నా బాధ అంతా. అదే ఏ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇంకెవరో అయ్యుంటే. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అయితే కత్రినా కైఫ్ ను, ఇలియానా వాళ్ళని అడుగుతారు, నిన్ను ఎందుకు అడుగుతారు? అది కాదు గాని ఒక్కటి చెప్పు. నో బావా, అమ్మ ఫీల్ అవుతుంది. మీ అమ్మని అడగలేదే, నిన్ను అడిగాను. బావా నేను పెట్టినా ఎవరు పెట్టినా అమ్మ ఫీల్ అవుతుంది బావా. ఏంటి 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 అమ్మ బావా? మంచిది, అయినా నా అత్త. ఓకే, నువ్వు తెలివైన వాడవని నిజంగా నీకు అనిపిస్తే నేను ఒక పాట ట్యూన్ పాడతాను, దానికి నువ్వు లిరిక్ రాయి, హెల్ప్ చేయి నాకు. ఓకే ఓకే నీకు ఇలాగా సరే, పాడు. పాడు. కన్నె పిల్లవని పన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. బట్టలన్నీ ఉతికి అంట్లు అన్ని తోమి ఎన్నెన్ని పనులు చేస్తున్నావే పని మనిషి. అమ్మైనా నాన్నైనా ఎవరైనా స్నానం చెయ్యాలి కదా. ఇంత మంచి పాటని అంత చండాలంగా చేస్తావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాబా. నా తెలివి గురించి నీకేం తెలిసే? సరే, నీ తెలివైన వాడని నాకు ప్రూవ్ చేయి. ప్రూవ్ చేయాలా? ఎస్. సరే, నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను. ముట్టుకోకుండా ముద్దెలా పెట్టుకుంటారు బావా? పందెమా? పందెం. సరే పందెమా? పందెం. నువ్వెంత ఇస్తావు? ఒకవేళ నేను గెలిస్తే నువ్వు నాకు 100 ఇవ్వాలి. 100? యా. ఓకే, మరి నేను గెలిస్తే నువ్వెంత ఇస్తావు? నీకు 100 ఇస్తాను. అంత సీన్ లేదు, నేను నీకంటే ఫుల్, నేను నీకంటే డబుల్ కాబట్టి నీకే నేను 100 ఇస్తున్నప్పుడు నాకు 200 ఇవ్వాలి. ఓకేనా? సరే సరే ఓకేనా? రెడీ 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 బావా. చూడు, ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను నిన్ను చెంప పైన. ఎలాగో నువ్వు ఓడిపోతావు బావా, కానీ రెడీ రెడీ. పిచ్చిటలో ఓడిపోయాడు. బావా ఓడిపోయా, ఇచ్చుకో నా 200. ఇన్స్టాల్మెంట్ లో ఇస్తావా, డైరెక్ట్ ఇస్తావా? ఫస్ట్ పెట్టుకో. బండా ఓ పని చేద్దాం, ఏం బావా, ఇంకొకసారి ట్రై చేస్తా. ఈసారి కూడా ఓడిపోతావు, అనవసరం నీ డబ్బులు పోతాయి. పర్లేదే, ఇంకొకసారి ట్రై చేస్తా. ఓకే, నీ కర్మ, కానీ రెడీ రెడీ. ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను. ఓకే బావా, try రెడీ చేయి. రెడీ. హే, మళ్ళీ బాబు ఓడిపోయాడు, బాబు ఓడిపోయాడు, బాబు ఓడిపోయాడు. థ్యాంక్ యూ బావా. ఆహా, నేనే గెలిచాను. పిచ్చిది, డబ్బులు వచ్చాయని సంతోషపడుతుంది కానీ నేను ముద్దులు పెట్టుకున్న విషయం పట్టించుకోవట్లేదు. బావా చీటింగ్ బావా, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? నేను ఒప్పుకోను బావా, నువ్వు నన్ను మోసం చేసి ముద్దు పెట్టుకున్నావు. Ramraj Dhotis and Shirts Family Circus Bought by Tight Plus, online partner Quicker.com. సో అభి, మరి ఇప్పుడు విన్నర్ ఎవరో నువ్వు చెప్తావా? ఎస్, 4 టీమ్స్ లోంచి ఈ ఎపిసోడ్ కి విన్నర్ 178 మార్క్స్ తో పులిహోరా టీమ్. ప్లీజ్ వెల్కమ్ పులిహోరా టీమ్. జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను. ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి 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 తో. కంగ్రాచులేషన్స్ పులిహోరా టీమ్. ఈ ఎపిసోడ్ కి మీరు గెలుచుకుంటున్నారు హాస్య కిరీటం. హాస్య కిరీటమా? అది ఎక్కడుంది? అది ఎక్కడుందో నాకు తెలియదు కదా, తెలీదు. కొత్త కదా. Yeah. ఒక్క నిమిషం, ఇదిగో సూపర్. ఏ బావా, ఎంత బాగుందో. ఏ నేను పెడతాను బావా. ఇది నువ్వు ప్లీజ్ బావా, అమ్మ ప్లీజ్ బావా, ఒక్కసారి. మన జడ్జెస్ పెడతారులే, ఆగు. సార్ జడ్జెస్ ప్లీజ్ మీరు ఇక్కడికి వచ్చి మా పులిహోరా టీమ్ కి కామెడీ క్రౌన్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. నీ పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాను. నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను. లాంగ్ టైం నో సీ మ్యాన్ డల్ డల్ డల్. నోటంకి 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 మే నోటంకి 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 తో.